కూటమి ప్రభుత్వం కనీసం మహిళలకు రక్షణ కల్పించలేని దుస్థితిలో ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత నైరుతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ లేదంటూ నగరంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సందర్భంగా మీడియాతో అనంతపురం నగరంలో ఒక బాలికను హత్య చేస్తే పోలీసుల నుంచి కనీస స్పందన లేదన్నారు. రాష్ట్రంలో కూటమి వచ్చినప్పటి నుంచి ఇలాంటి ఎన్నో ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. కనీసం ప్రజలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వం ఉంటే ఎంత లేకపోతే ఎంత అని ప్రశ్నించారు. త్వరలోనే ప్రజలంతా కలిసి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఎంతటి అరాచకాలను అన్యాయాలను చూస్తున్నారో మరి ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు మరి కూడేరులో ఇంటర్ విద్యార్థిని ఒక గిరిజన మహిళ ఒక గిరిజన బాలిక మీద అత్యాచారం జరిగి ఘోరంగా పెట్రోల్ పోసి మరి చంపడం ఎంత దారుణం. ఈరోజు మరి ప్రజలకు రక్షణ లేదు, మహిళలకి గౌరవం లేదు. అలాగే మహిళలకు గౌరవం లేకున్నా పర్వాలేదు, కనీస రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వమా? ఎంత సిగ్గుచేటు. ఈరోజు కనీసం రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉన్న దృష్టి ప్రజాపాలన మీద ఉంటే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారికి మరి ఆ కూటమి ప్రభుత్వ నాయకులకు ఇవన్నీ కనబడడం లేదా అని చెప్పేసి మేమంతా ప్రశ్నిస్తున్నాము. ఈరోజు ఏ ఒక్క కూటమి నాయకులన్నా వచ్చి వాళ్ళను పరామర్శించింది లేదు, కనీసం వారి గురించి వాయిస్ ఇచ్చింది కూడా లేదు. ఇంతటి అరాచకాలను చూస్తూ ప్రజలు ఎన్నో రోజులు ఓర్చుకుంటూ ఉండరు. సరైన బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయి. మొన్న వెన్నుపోటు దినం రోజే ప్రజలంతా కదిలి బయటికి వచ్చారు. ఆ రోజు పెద్ద ఎత్తున ధర్నాలన్నీ కూడా జరిగాయి. ఎంతటి వ్యతిరేకత ఉంది అంటే కూటమి ప్రభుత్వంలో మరి నిజంగా ఇంతటి చేతకాని చెత్త ప్రభుత్వాన్ని గతంలో ఎవ్వరూ కూడా చూసిండరు. గతంలో అయితే మంచి విలువలతో కూడిన రాజకీయాలను మనం చూసాం. ఈ ప్రభుత్వం అయితే నిజంగా అరాచకాలను అన్యాయాలను ఎంకరేజ్ చేస్తున్నట్లు ప్రతి నాయకుడు కూడా వాళ్ళు దోచుకోవడం దున్నుకోవడంలో పెట్టిన దృష్టి ప్రజలపైన మహిళల రక్షణ పైన కొంచెం పెట్టండి. మీరు డబ్బులు ఎన్ని దున్నుకున్నా బాధ లేదు, కనీస రక్షణ కల్పించలేనప్పుడు మీదొక ప్రభుత్వమా? ఈ రోజు ప్రజలంతా కూడా వీటన్నిటిని గమనిస్తున్నారు. రాబో రోజుల్లో తగిన బుద్ధి చెప్తారు. ఇంకొక విషయం ఏమిటంటే పోలీసులను కూడా వాళ్ళ ఇంటి మనుషుల్లాగా వాడుకుంటూ లాస్ట్ కి విశ్వాసాన్ని కోల్పోయే విధంగా ప్రజలంతా కూడా నమ్మకం విశ్వాసంతో పోలీసు వ్యవస్థ మీద ఒక విశ్వాసం ఉండేది. ఈ రోజు ఆ విశ్వాసాన్ని కోల్పోయే విధంగా మరి ప్రజలను చేసి ఇబ్బంది గురి చేస్తున్నారంటే ఖచ్చితంగా రాబో రోజుల్లో బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయి.